నరేంద్ర మోడీ మరికాసేపట్లో తెలంగాణ పర్యటనకు వస్తున్నారు. ప్రభుత్వ పరంగా 9,400 కోట్ల విలువైన అభివృద్ది కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. కొన్ని ప్రాజెక్టులకు శంకుస్థాపన, మరికొన్ని ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు చేయనున్నారు. మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నరేంద్ర మోడీ తొలిసారి తెలంగాణకు వస్తున్నారు. హైదరాబాద్ పనాజీ ఎకనామిక్ కారిడార్ NH 167లో గద్వాల్ నుంచి మహబూబ్ నగర్ వరకు 80 కిలోమీటర్ల మేర 4 లేన్ల రహదారికి ప్రధాని మోడీ శంకుస్థాపన చేయనున్నారు. 3,180 కోట్లతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టుతో హైదరాబాద్ పనాజీ మధ్య ప్రయాణ సమయం 12 గంటల నుంచి 6 గంటలకు తగ్గుతుంది. అలాగే వ్యవసాయ ఉత్పత్తుల రవాణా సులభతరమవుతుంది. హైదరాబాద్ లో ఇవాల్టి ప్రధాని మోడీ సభకు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో జరగనున్న మోడీ బహిరంగ సభకు సుమారు 1,00,000 మంది హాజరవుతారన్న అంచనాతో భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. 2,620 మంది సిబ్బందితో బందోబస్తుతో పాటు పరిసరాల్లో సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు. ఆక్టోపస్, NSG ప్రత్యేక దళాలతో కట్టుదిట్టమైన నిఘా ఏర్పాట్లు చేశారు. పరేడ్ గ్రౌండ్స్ పరిసర ప్రాంతాలు, రూట్లు, పార్కింగ్ ప్రాంతాలు సీసీ కెమెరాల నిఘాలోకి రానున్నాయి. జాయింట్ కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా రియల్ టైం మానిటరింగ్ చేస్తున్నారు. సభకొచ్చే వారి కోసం 14 పార్కింగ్ ప్రాంతాలు ఏర్పాటు చేశారు. మొత్తం 50 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి దాదాపు 2 లక్షల మంది వచ్చేలా బీజేపీ ప్లాన్ చేసింది. హైదరాబాద్ లో ఇవాల్టి ప్రధాని మోడీ సభకు భారీ బందోబస్తు ఏర్పాట్లు జరుగుతున్నాయి. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో జరగనున్న మోడీ బహిరంగ సభకు సుమారు 1,00,000 మంది హాజరవుతారన్న అంచనాతో భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. 2,620 మంది సిబ్బందితో బందోబస్తుతో పాటు పరిసరాల్లో సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు. ఆక్టోపస్, NSG ప్రత్యేక దళాలతో కట్టుదిట్టమైన నిఘా ఏర్పాట్లు చేశారు. పరేడ్ గ్రౌండ్స్ పరిసర ప్రాంతాలు, రూట్లు, పార్కింగ్ ప్రాంతాలు సీసీ కెమెరాల నిఘాలోకి రానున్నాయి. జాయింట్ కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా రియల్ టైం మానిటరింగ్ చేస్తున్నారు. సభకొచ్చే వారి కోసం 14 పార్కింగ్ ప్రాంతాలు ఏర్పాటు చేశారు. మొత్తం 50 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి దాదాపు 2 లక్షల మంది వచ్చేలా బీజేపీ ఇప్పటికే ప్లాన్ చేసింది.
హైదరాబాద్ లో ఇవాల్టి ప్రధాని మోడీ సభకు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో జరగనున్న మోడీ బహిరంగ సభకు సుమారు 1,00,000 మంది హాజరవుతారన్న అంచనాతో భారీ భద్రతా ఏర్పాట్లయితే చేశారు. భద్రతా ఏర్పాట్లకు సంబంధించి అక్కడ సెక్యూరిటీకి సంబంధించి పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. పరేడ్ గ్రౌండ్స్ నుంచి మా ప్రతినిధి కిరణ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. కిరణ్, చాలా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది. సుమారుగా 1,00,000 మంది హాజరవుతారన్న అంచనాతో భద్రత అయితే చాలా పకడ్బందీగా చేసినట్లు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? స్వాతి, ఇవాల్టి సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో దేశ ప్రధాని నరేంద్ర మోడీ బహిరంగ సభ జరగబోతోంది. ఈ క్రమంలో భారీ భద్రతను పోలీసులు ఏర్పాటు చేశారు. కట్టుదిట్టమైన పటిష్టవంతమైన భద్రతను ఏర్పాటు చేశారు. ఇక పరేడ్ గ్రౌండ్, అలాగే పారడైజ్, సికింద్రాబాద్, జేబీఎస్ పరేడ్ గ్రౌండ్, ఈ పరిసర ప్రాంతాలన్నీ కూడా ఇప్పటికే పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ప్రస్తుతం మనము వీఐపీ ఎంట్రీ వద్ద ఉన్నాం. ఇదే మార్గం గుండా దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఈరోజు సభకు హాజరు కాబోతున్నారు. బేగంపేట్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయిన తర్వాత ఇదే మార్గం గుండా పరేడ్ గ్రౌండ్, ఇక్కడ నుంచి ఈ రూట్ మ్యాప్ గుండానే ఇదే వేలో మెయిన్ ఎంట్రీ గేట్ నుంచి వివిఐపీ ఎంట్రీస్ కూడా ఉండబోతుంది. సో పోలీసులు అయితే ఇప్పటికే ఈ ప్రాంతాన్ని అంతటి కూడా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. సుమారు 50 నియోజకవర్గాల, అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి దాదాపు 1,00,000 మంది కార్యకర్తలు, అభిమానులు, బీజేపీకి సంబంధించిన పార్టీ నేతలు రాబోతున్న క్రమంలో 2,000 పైచిలుకు మంది పోలీసులతో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఇక వీటితో పాటుగా ఎన్ఎస్జీ కమాండోస్ అందుబాటులో ఉన్నారు, ఆక్టోపస్ కమాండోస్ అందుబాటులో ఉన్నారు, అలాగే క్విక్ రియాక్షన్ టీమ్ అందుబాటులో ఉంది, అలాగే ఆర్మ్ రిజర్వ్ ఫోర్స్ అందుబాటులో ఉంది, అలాగే టాస్క్ ఫోర్స్ బృందాలు అందుబాటులో ఉన్నాయి. ఇక అదనంగా సెంట్రల్ ఫోర్స్ కూడా అందుబాటులో ఉంది. ఇక పరేడ్ గ్రౌండ్, సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ అయితే పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఎక్కడికక్కడ కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. ఇక ప్రస్తుతం అయితే భద్రత కోసం 2,000 పైసలకు కూడా, అలాగే కొన్ని బలగాలు కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. ట్రాఫిక్ నియంత్రణ కోసం కూడా 500 మంది పైచలకు కూడా ట్రాఫిక్ పోలీసులు అందుబాటులో ఉన్నారు. ఇక ఈ పూర్తి స్థాయిలో కూడా భద్రతా పర్యవేక్షణ 3 డీసీపీలు, అలాగే 5 అదనపు డీసీపీల పర్యవేక్షణ క్రమంలో భద్రతా చర్యలు కూడా చేపట్టారు. విధుల్లో దాదాపు 21 మంది ఏసీపీలు, 57 మంది ఇన్స్పెక్టర్లు, అలాగే 100-200 పైగా కూడా ఎస్ఐ ర్యాంక్ ఆఫీసర్ కూడా ఉండబోతున్నారు. సో ఇప్పటికే ఇటు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో కట్టుదిట్టమైన పటిష్టవంతమైన నిఘాలోకి వెళ్ళిపోయింది. ఈ ప్రాంతం అంతా కూడా పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. బాంబ్ స్క్వాడ్, అలాగే డాగ్ స్క్వాడ్, స్టిఫ్ అండ్ డాగ్ టీమ్స్తో పాటుగా ఆక్టోపస్, ఎస్ఫోర్టీ బృందాలతో ఎప్పటికప్పుడు కూడా తనిఖీలు చేసి బహిరంగ సభ జరగబోయే స్టేజ్, అలాగే ఆ ప్రాంతానంతా కూడా పోలీసులు అయితే అన్ని క్షుణ్ణంగా కూడా తనిఖీలు చేశారు. ఇదంతా కూడా బ్యారికేడ్స్ ఏర్పాటు చేశారు. వీవీఐపీ మూవ్మెంట్ రానున్న క్రమంలో ఈ రూట్ కూడా క్లోజ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే భద్రతా కారణాల దృష్ట్యా ఈ ప్రాంతాన్నంతా కూడా క్లోజ్ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం అయితే సాధారణ పౌరులను అనుమతిస్తున్నారు. అలాగే ఇక అన్ని ప్రవేశ మార్గాల వద్ద కూడా సెక్యూరిటీకి సంబంధించిన స్క్రీనింగ్, మెటల్ డిటెక్టర్స్ కూడా ఏర్పాటు చేశారు. డ్రోన్లు, యుఏఈలు, కెమెరాలు, బ్యాగులు, బ్యానర్లు ఈ ప్రాంతంలో నిషేధంగా చెప్తా ఉన్నారు. కాబట్టి సో బేగంపేట్, బోయిన్పల్లి, మారేడ్పల్లి ఈ పోలీస్ స్టేషన్ల పరిధిలోకి వచ్చే ఈ పరిసర ప్రాంతాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. నగరంలో ప్రధాని మోడీ పర్యటన సందర్భంగా కూడా కొన్ని ట్రాఫిక్ ఆంక్షలు ఏర్పాటు చేశారు. ఇక సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో సాయంత్రం ప్రధాని మోడీ సభ ఉండబోతుంది కాబట్టి మల్కాజ్గిరి పోలీసుల కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు, అలాగే కొన్ని దారి మళ్లింపులు కూడా ఉన్నాయి. వాటిని నగర పౌరులు పరిశీలించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ప్రస్తుతం మన ముందు ఇది పారడైజ్, అలాగే పరేడ్ గ్రౌండ్ సంబంధించిన పరిసర ప్రాంతాల్లో బేగంపేట్, పారడైజ్, పాట్నీ, క్లాక్ టవర్, సంగీత్ జంక్షన్, బోయిన్పల్లి, తిరుమలగిరి మార్గాల్లో రద్దీ చాలా ఉంటుంది. ఎందుకంటే ఇక మరి కొద్దిసేపట్లో పెద్ద ఎత్తున కూడా కార్యకర్తలు, అభిమానులు, బీజేపీ పార్టీ నేతలు కూడా 50 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి దాదాపు 1,00,000 పైగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కడికక్కడ కూడా పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేశారు. చూడొచ్చు మనం, ఇప్పటికే కిషన్ రెడ్డి కూడా చేరుకున్నారు. అలాగే వివిఐపీ మూవ్మెంట్ ఎస్పీజీ కూడా ప్రస్తుతం వారంతా కూడా రూట్ మ్యాప్ చెక్ చేస్తున్నారు. మనం ఇంటిస్టింపల్ ఎక్స్క్లూజివ్ విజువల్స్ గమనిస్తూ ఉన్నాం. ఒక ట్రయల్ రన్ ప్రధాని మోడీ వచ్చే ముందు కూడా ఎస్పీజీ, స్పెషల్ పోలీస్ గ్రూప్ సంబంధించిన ఎస్పీజీ పోలీస్ ఫోర్స్ గ్రూప్ కూడా వారు ఒక ట్రయల్ రన్ అయితే నిర్వహిస్తున్నారు. ప్రధాని మోడీ వచ్చే రూట్ మ్యాప్ గుండా ఏదైనా ఆటంకాలు ఉన్నాయా, లేదంటే ఏదైనా అనుమానిత వస్తువులు ఏమైనా ఉన్నాయా, లేదంటే అనుమానితంగా ఎవరైనా వ్యక్తులు సంచరిస్తున్నారా, ఇంకేమైనా జాగ్రత్తలు, సూచనలు, భద్రతాపరమైన అంశాలు ఏమైనా అధికారులకు సూచించాలా, ఈ అంశాలపైన కూడా ఎస్పీజీ పోలీస్ బృందాలు క్షుణ్ణంగా వారంతా కూడా పర్యవేక్షణ చేస్తున్నారు. ఎప్పటికప్పుడు కూడా ఇదంతా కూడా సీసీ కెమెరా నిఘా నేతృత్వంలో భద్రతాపరమైన చర్యలు, అలాగే ఈ బహిరంగ సభ కూడా చాలా పీస్ఫుల్గా నిర్వహించాల్సి ఉంటుంది. కాబట్టి సీసీ కెమెరాలు అనేది చాలా
ఇదంతా కూడా మెయిన్ కమాండ్ కంట్రోల్ సెంటర్ బంజారాహిల్స్ నుంచి అయితే పర్యవేక్షణ జరుగుతోంది. దీనికి సంబంధించి కూడా ఒక డీసీపీ నేతృత్వంలో ఎప్పటికప్పుడు కూడా సీసీ కెమెరా నిఘా నేతృత్వంలో కూడా బహిరంగ సభకు సంబంధించిన అన్ని పరిస్థితులను అలాగే అన్ని కూడా ప్రస్తుతం భద్రతాపరమైన చర్యలను కూడా పోలీసులు అంచనా వేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఇక ఈ ట్రాఫిక్ ఆంక్షల విషయానికి వస్తే కూడా చాలా కీలకంగా మారబోతున్నాయి. ఎందుకంటే పార్కింగ్ స్థలాల్లో కూడా ఇప్పటికే పోలీసులు చాలా క్షుణ్ణంగా కూడా తనిఖీలు చేశారు. ముఖ్యంగా బేగంపేట్, పారడైజ్, పాట్నీ, క్లాక్ టవర్, సంగీత్ జంక్షన్, బోయిన్పల్లి, తిరుమలగిరి ఈ మార్గాల్లో రద్దీ దృష్ట్యా ప్రత్యామ్నాయ మార్గాలు కూడా ఎంచుకోవాలని ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు. బేగంపేట్ నుండి సంగీత్ జంక్షన్ వైపు ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. ఇది సంగీత్ జంక్షన్ వైపు ఇప్పటికే ఇటు ట్రాఫిక్ పోలీసులు, ల్యాండ్ ఆర్డర్ పోలీసులు, అలాగే అగ్నిమాపక సిబ్బంది, అలాగే మెడికల్ అన్ని శాఖల అధికారుల సమన్వయంతో రోప్ పార్టీ, ఐడి పార్టీ, టాస్క్ ఫోర్స్ బృందాలతో పాటుగా ఈ ప్రాంతాన్ని అంతా కూడా ఎప్పటికప్పుడు తమ ఆనందిస్తున్నారు. మరికొద్ది సేపట్లో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో దేశ ప్రధాని బహిరంగ సభ జరగబోతుంది కాబట్టి అన్ని ఏర్పాట్లు, కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు, పటిష్టవంతమైన భద్రతను ఏర్పాటు చేశారు. ప్రశాంత వాతావరణంలో సజావుగా ఈ సభ నిర్వహించేందుకు పోలీసులు అయితే నడుం బిగించారని చెప్పాలి. ఇదే లేటెస్ట్ అప్డేట్. స్టూడియో.